గణతంత్ర దినోత్సవం వేళ రాష్ట్ర రైతాంగంపై రైతు భరోసా పేరుతో పిడుగుపడనుంది. మొత్తం 58 లక్షల మంది రైతులకు గాను ఈ యాసంగిలో 39 లక్షల మంది మాత్రమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం పొందనున్నారు. గతంతో పోలిస్తే ఈసారి ఎకరాకు 20 లక్షల మంది రైతుల లబ్ధిదారుల జాబితా నుంచి ఎగిరిపోయారు. మొత్తం 1,43 లక్షల ఎకరాలకు గాను కేవలం 81 లక్షల ఎకరాలను మాత్రమే ప్రభుత్వం సాగు భూమిగా గుర్తించింది. ఇక ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామనే ఎన్నికల హామీని తుంగలో తొక్కి ఆ మొత్తాన్ని 6,000కు కుదించింది. ఈ మేరకు మంత్రివర్గం కూడా 4,500 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని గణాంకాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారంలోకి రాగానే రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. నిర్దేశిత మార్గదర్శకాలను రూపొందించడానికి కేబినెట్ సబ్ కమిటీ జిల్లాలో పర్యటించి రైతు సంఘాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు ప్రభుత్వం గతంలో వెల్లడించింది. ఏడాది కసరత్తు తర్వాత వివిధ గణాంకాలతో ఉపసంఘం తయారు చేసిన నివేదిక మంత్రివర్గానికి చేరింది. దీనిపై కేబినెట్లో విస్తృత చర్చ జరిపిన తర్వాత రైతు భరోసాపై పాలకులు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. సాగుకు యోగ్యం కాని భూములకు పంట పెట్టుబడి సాయం పైసా కూడా ఇచ్చేది లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జనవరి 26 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని వెల్లడించారు.